అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే కారులో ముభావంగానే కూర్చుంది అమృత. వాళ్ళు రావాల్సిన ప్లేస్ రావటంతో కార్ ఆపి అమృత వైపు చూశాడు. అమ్మో, దిగు. "హ్మ్." కార్ దిగి ఇద్దరూ లోపలికి వచ్చారు. అక్కడి వాతావరణం వింతగా తోచింది ఇద్దరికి. బావా, పెళ్లి రోజని చెప్పావు, ఇక్కడే హడావిడి లేదేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. బహుశా మనిద్దరినే పిలిచారేమో. లోపలికి పదా. ఇద్దరూ లోపలికొచ్చేసరికి ఆ దంపతులిద్దరూ నవ్వుతూ ఆహ్వానం పలికారు. ఆవిడ చొరవగా అమృత చేయి పట్టుకుని కిచెన్లోకి తీసుకువెళ్ళిపోయింది. యష్ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండటం గమనించి అతను నవ్వుతూ యష్ చేయి పట్టుకుని లాన్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అంకుల్, అమృత. నీ పెళ్ళానేమి కొరుకు తినేయదులేవయ్యా మా ఆవిడ. ఆడవాళ్ళు కదా, కలిసిపోతారులే, నువ్వు కూర్చో. యష్ నవ్వుతూ ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు. ఎలా ఉందయ్యా నీ మ్యారేజ్ లైఫ్? గుడ్ అంకుల్. అవునా, కానీ నాకు అలా కనిపించడం లేదే. యష్ తలెత్తి ఆయన వైపు చూశాడు. మా పెళ్ళై 35 ఏళ్ళు అవుతుంది. ఏ రోజు మేము మ్యారేజ్ డే జరుపుకోలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు అంకుల్? మ్యారేజ్ డే అని రోజంతా బంధువులతో ఏర్పాట్లతో ముగిసిపోతుంది. అందుకే ఆ సమయాన్ని మేమిద్దరం కలిసి ఉండడానికి యూస్ చేసుకునేవాళ్ళం. ఆ రోజంతా నేను ఇంట్లోనే ఉంటాను. తనని వంట కూడా చేయనివ్వను. మా పాత రోజులు తలుచుకుంటూ ఇద్దరం ఆ రోజంతా సంతోషంగా గడిపేస్తాం. గుడ్ అంకుల్. కానీ ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? కారణం ఉంది, తర్వాత చెప్తాను కానీ ముందు నీ భార్యతో నువ్వెలా ఉంటున్నావో చెప్పు. యష్ మౌనంగా తలదించుకున్నాడు. నీ మౌనంలోనే అర్థమవుతుంది యష్, మీ ఇద్దరి మధ్య ఏదీ సవ్యంగా లేదు అని. ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కానీ నేనొక విషయం చెప్తాను, మనసులో పెట్టుకో. భార్యాభర్తల బంధం అనేది బొమ్మలాట కాదు. పెళ్ళి అని, కార్యమని ముహూర్తాలు నిర్ణయించి మరి ఎందుకు చేస్తారో తెలుసా? ఆ బంధం పచ్చగా ఉండాలని. మీ పెళ్ళి ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ మిగిలినవైనా సాంప్రదాయబద్ధంగా జరిగేలా చూసుకో. అప్పుడు మీ ఇద్దరి బంధం స్ట్రాంగ్ అవుతుంది. యష్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. నా వరకు తాళి కడితేనే అది పెళ్ళవుతుంది. అలా కాదని 4 పేపర్లు తీసుకొచ్చి నువ్వు నా పెళ్ళానివి అంటే నేను ఒప్పుకోను. అమృత మాటలు గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటన కళ్ళ ముందు మెదులుతుంది యష్కి. యష్, యష్. చెప్పండి అంకుల్. నేను చెప్పడానికి ఏమీ లేదు, నువ్వే చెప్పాలి. అసలు మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి? అలాంటిదేం లేదు అంకుల్. నువ్వు చెప్పడానికి మొహమాట పడుతున్నావు. సరే చెప్పొద్దు కానీ నీ భార్యను చూస్తుంటే అంత వయసేం కనిపించటం లేదు, చిన్నపిల్లలానే ఉంది. ఆ బంధాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. నువ్వు ఓపికగా తన్ని దారిలోకి తెచ్చుకోవాలి, సరేనా? సరే అంకుల్. ఆయన నవ్వుతూ యష్ భుజం తట్టారు. అమృతలో మార్పు మొదలైన దగ్గర నుంచి యష్ మనసులోని మదనం చెలరేగటం మొదలైంది. అసలు వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో వాళ్ళకే అర్థం కావడం లేదు. అమృత మనసులో ఏముందో అస్సలు అర్థం కావడం లేదు. ఆవిడ అమృతని లాక్కెళ్ళి డిన్నర్ సర్దడంలో హెల్ప్ చేయమని అడిగింది. అమృత సరే అని ఆవిడకి హెల్ప్ చేస్తుంది. నీ పేరేంటమ్మా? అమృత ఆంటీ గారు. అమృత చాలా మంచి పేరు. నా కూతురు పుడితే ఆ పేరే పెడదామనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు 2 మగపిల్లల్నిచ్చాడు. పోనీలే ఆంటీ గారు, నేను మీ కూతుర్నే అనుకోండి. ఆవిడ నవ్వుతూ అమృత వైపు చూసింది. మహేష్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? లేదా ఆంటీ గారు, నేనే తనని చూసుకుంటున్నా. భలే మాటకారి పిల్లవే నువ్వు. అవును, నువ్వు యష్ మరదలివంటి కదా? అవునాంటీ. అయితే అయింది గాని చెల్లాకి పిల్లనే పట్టాడు మహేష్. ఒట్టి మొండోడమ్మా. చిన్నప్పుడు వాడు అడిగింది ఇవ్వకపోతే వాళ్ళమ్మని చాలా సతాయించేవాడు. ఇప్పుడు కూడా నన్ను సతాయిస్తూనే ఉన్నాడులేండి. ఏంటి అన్నావు? ఏం లేదాంటీ గారు, ఇవాళ మీ పెళ్లి రోజంట కదా, పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ విశేషం ఏమైనా ఉందా లేదా? విశేషం ఏంటాంటీ గారు? అదేనమ్మా, పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారా లేదా అని అడుగుతున్నా. ప్లాన్ చేసుకోవడం ఏంటాంటీ గారు? పిల్లలేమైనా బిల్డింగ్సా ప్లాన్ చేసి కనడానికి? అయ్యో అది కాదమ్మా, కొంతమంది అప్పుడే పిల్లల్ని కనడానికి ఇష్టపడరు కదా, అందుకే అలా అడిగాను. అమృత నవ్వుతూ ఆవిడ దగ్గరికి వచ్చింది. పిల్లల గురించి తర్వాత ఆలోచిద్దాం ఆంటీ గారు, ఆకలేస్తుంది. ముందు భోజనం చేద్దామా? అయ్యో నామతి మండా, మర్చిపోయాను ఉండు. మీ ఆయన కోసం స్పెషల్ డిష్ చేశాను, తీసుకొస్తాను. స్పెషలా? ఏంటాంటీ గారు? ఆవిడ ముసిముసిగా నవ్వుకుంటూ అమృతకి దగ్గరగా వచ్చి చెవిలో చెప్పింది. అమృత కళ్ళు
ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆంటీ గారు, మీకు సాయంత్రం మీ ఇద్దరి సరసాలు ఫోన్లో వినేశానులే. ఫోన్లోనా? అదే అమ్మాయి, మీ ఆయన మా ఆయన ఫోన్ మాట్లాడుతూ ఫోన్ కట్ చేయడం మర్చిపోయారు. అప్పుడే నువ్వు దద్దోజనమని మీ ఆయన్ని ఆట పట్టించావు కదా. ఓహో, అదా ఆ సంగతి. ఆంటీ గారు, మీరు దద్దోజనం పట్టుకురండి, చెప్తాను. సరే బావా, భలే దొరికావు. ఇప్పుడు చెప్తా నీ పని. తనలో తనే నవ్వుకుంటూ బయటికి వచ్చింది. యష్ ఆయనతో మాట్లాడుతున్నాడు. బావా, భోజనానికి రండి. సరే, ఇద్దరు లోపలికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడే ఆవిడ ఒక బౌల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. ఏంటోయ్, వంటకాలు గుమగుమలాడుతున్నాయి. ఏం చేసావేంటి? నేను చెప్తాను అంకుల్ గారు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ బోటి, చేపల పులుసు, చేపల వేపుడు. చివరిగా తను గ్యాప్ ఇచ్చేసరికి అందరూ తననే చూస్తున్నారు. మా బావకి బాగా ఇష్టమైనది. యష్ ఏదోలే అనుకుని వాటర్ తీసుకుని తాగుతున్నాడు. ఏంటమ్మా అది? దద్దోజనం. ఒక్కసారిగా పొలమారింది యష్కి. ఆ దంపతులిద్దరూ పగల్బడి నవ్వుతుంటే యష్ కోపంగా అమృత వైపు చూశాడు. తను ముసిముసిగా నవ్వుకుంటూ యష్ ముందున్న ప్లేట్ తిప్పి భోజనం వడ్డించింది. తిను బావా, దద్దోజనం చివర్లో పెడతాలే. నిన్ను. కోపంగా ఏదో అనబోయి వాళ్ళు ఎదురుగానే ఉండటంతో సైలెంట్ అయిపోయాడు. యష్, భలే చమత్కారయ్యా నీ పెళ్ళాం. నిన్ను బాగా ఆట పట్టిస్తుంది. యష్ ఇంకేం అనలేక స్మైల్ ఇచ్చి భోజనం తింటున్నాడు. ఇదిగో యష్, పెళ్ళాం దగ్గర దద్దోజనమైన బిరుదు తెచ్చుకున్నావు. కాపురం విషయంలో మాత్రం అలా ఉండకు. మీరు ఊరుకోండి. ఇద్దరూ చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు. ఇవన్నీ భార్యాభర్తల మధ్య చిలిపి తగాదాలు. అవేమీ లేకపోతే జీవితం బోర్ కొట్టేదు. నిజం ఆంటీ గారు, నాకైతే మా బావని ఆట పట్టిస్తుంటే భలే మజా వస్తుంది. కోపంలో ముక్కు ఎర్రబడి ఎంత ముద్దుగా ఉంటాడో. అమృత మాటలకి ముగ్గురు ఒకేసారి తన వైపు చూశారు. తను నాలుగు ఖర్చుకుని సిగ్గుపడుతూ కిచెన్లోకి పరిగెత్తింది. ఏమో అనుకున్నా గానీ నీ పెళ్ళాం బాగా గడుసు పిల్ల యష్. నిన్ను మడిచి డూల్న పెట్టేసేలా ఉంది, జాగ్రత్త. యష్ నవ్వుతూ భోజనం ముగించి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కిచెన్లోకి వచ్చాడు. అమృత అక్కడే నిలబడి ఉంది. హ్యాండ్ వాష్ చేసుకుని పక్కకి తిరిగేసరికి అమృత ఎదురుగా వచ్చి తన చీర కొంగిచ్చింది. యష్ ఏం మాట్లాడకుండా చేయి తుడుచుకొని తనని దగ్గరికి లాక్కున్నాడు. అయ్యో బావా, ఏంటిది? ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకే. అసలేమనుకుంటున్నావు నువ్వు? ఇంట్లో ఉన్నట్టే బయట కూడా బిహేవ్ చేస్తావా? సెన్స్ లేదా? అరే, ఆంటీ గారు వండితే నన్ను తిడతావేంటి? నాకసలు వంట రాదుగా. అయితే మాత్రం వాళ్ళ ముందు దద్దోజనం తెచ్చి నా ముందు పెట్టావా? నువ్వు తింగరి దానివో తెలివైన దానివో అర్థమై చావటం లేదు. ఆయన మా బిజినెస్కి హెల్ప్ చేస్తున్నారు. అలాంటిది ఆయన ముందు పరాచకాలేంటే? అమృత మొహం మార్చుకుంది. ఇదిగో, ఏమైనా అంటే ఇదొక్కటి మాత్రం తెలుసు, మొహం మార్చుకోవడం. ఇంటికి వెళ్ళే వరకు సైలెంట్గా ఉండు. నోరు విప్పావో నేనేం చేస్తానో నాకే తెలియదు, అర్థమైందా? అమృత మౌనంగానే ఉంది. మాట్లాడవే. నువ్వేగా మాట్లాడొద్దని చెప్పావు, మళ్ళీ మాట్లాడమంటావేంటి? అన్నీ నీ మాటలేనా? సరే సరే, త్వరగా తిని బయటికి రా. యష్ బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడితో కలిసి భోజనం చేసి బయటికి వచ్చింది అమృత. సరే అంకుల్, మేము బయలుదేరుతాం. ఓకే యష్, టేక్ కేర్. బాయ్ అమృత. బాయ్ అంకుల్ గారు. ఈసారి వచ్చినప్పుడు ఆంటీ గారి దగ్గర దద్దోజనం ఎలా చేయాలో నేర్చుకుంటాను. తప్పకుండా, మా ఆవిడ వంటలో ఎక్స్పర్ట్. అమృత నవ్వుతూ పక్కకి చూసేసరికి యష్ గుర్రుగా తననే చూస్తున్నాడు. ఇంకా అక్కడే ఉంటే ఏం మాట్లాడుతుందో అని యష్ తన చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోయాడు. దేవ్ ఫ్రెండ్ వస్తానని చెప్పడంతో యష్, దేవ్ ఇంట్లోనే వెయిట్ చేస్తున్నారు. అమృత బాబుకి టిఫిన్ తినిపించి ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చి యష్ దగ్గరికి వచ్చింది. ఏంటి, ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నారు? చెప్పాగా వదినా, ఇన్స్పెక్టర్ అదే నా ఫ్రెండ్ వస్తానన్నాడని. మర్చిపోయాను, చెప్పావు కదా. ఈ రోజుతో హర్ష ఎవరో ఏంటో మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. అవును వదినా, నాకు తెలిసి వాడికేదో క్లూ దొరికే ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే లోపలికి వచ్చాడు ఒక వ్యక్తి. దేవ్ అతన్ని చూసి నవ్వుతూ ఎదురెళ్ళి లోపలికి తీసుకువచ్చాడు. వదినా, వీడే మహేష్, నా ఫ్రెండ్. మన యష్ వైఫ్ రా. ఓ హాయ్ వదినా, ఎలా ఉన్నారు? బాగున్నా. టీ తీసుకురానా? వద్దు వదినా. అన్నయ్య, మీతో కొంచెం సపరేట్గా మాట్లాడాలి. సపరేట్గా ఏంటి? మీరొచ్చింది హర్ష గురించి చెప్పడానికే కదా.
పర్లేదు, ఇక్కడే చెప్పండి. అమృత అలా అనేసరికి యష్ వైపు చూశాడు. పర్లేదు మహేష్, చెప్పు. అన్నయ్య, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ విషయం వదినకి తెలియడం, మా మధ్య అంత పెద్ద సీక్రెట్స్ ఏమీ లేవు. అయినా బాబు గురించి అమృతకి తెలిస్తే నష్టమేముంది? మహేష్ కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత అందరి వైపు చూశాడు. చెప్పరా, బాబు గురించి ఏమైనా తెలిసిందా లేదా? తెలిసింది దేవ్. తెలిసిందా? అయితే చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావేంటి? బాబెవరో చెప్పు మహేష్. బాబెవరో కాదు, నీ కొడుకే అన్నయ్య. ముగ్గురు షాక్తో అలానే నిలబడిపోయారు. యష్కి అంతా అయోమయంగా ఉంది. అతను ఏం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ మహేష్ దగ్గరికి వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా? నా కొడుకేంటి? నిజమన్నయ్య, బాబు దగ్గర బర్త్ సర్టిఫికేట్ దొరికిందని దేవ్ నాకు ఫోటో పెట్టాడు. దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ సర్టిఫికేట్ కాదని తెలిసింది. అయితే మాత్రం వాడు నా కొడుకు అయిపోతాడా? ఇదెలా సాధ్యం? ఎవరో కావాలనే తండ్రి స్థానంలో నా పేరు పెట్టుండొచ్చు కదా. నాకిదే డౌట్ వచ్చిందన్నయ్య. అందుకే వాడి తల్లి గురించి తెలుసుకోవడం కంటే అసలు బాబు నీ కొడుకా కాదా తెలుసుకోవడం ముఖ్యమనిపించింది. మీ ఇద్దరి హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి నాకు ఇవ్వమని దేవ్కి చెప్పాను. వాడు ఆ హెయిర్ శాంపిల్స్ తెచ్చిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేయించాను. హర్షది నీది డిఎన్ఏ మ్యాచ్ అయిందన్నయ్య. ఇదిగో డిఎన్ఏ రిపోర్ట్. ఆ రిపోర్ట్ చూడగానే యష్ కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది. అయోమయంగా అమృత వైపు చూశాడు. అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఏదో తెలియని బాధ గుండెని మెలిపెడుతుంటే అక్కడుండలేక ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మో! తన వెనుక వెళ్ళబోయి ఆగిపోయాడు. వెళ్ళినా ఏం సమాధానం చెప్పగలడు? అసలు అతనికే తెలియని అతని బిడ్డ గురించి అమృతకెలా నచ్చచెప్పగలడు? మౌనంగా అక్కడే నిలబడిపోయాడు. సారీ అన్నయ్య, అందుకే వదినకి విషయం తెలియకపోవడం మంచిదన్నాను. మీరే వినిపించుకోలేదు. ఈ రిపోర్ట్స్ మాత్రం 100% కరెక్ట్. నేనే దగ్గరుండి చేయించాను. మీకింకా అనుమానంగా ఉంటే మీరు టెస్ట్ చేయించుకోండి. ఉంటానన్నయ్య. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవ్కి మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయి ఏమీ ఆలోచించలేని స్థితికి వెళ్ళిపోయింది. యష్తో ఏం మాట్లాడాలో అర్థం కాక గదిలోకి వెళ్ళిపోయాడు. యష్ ఒంటరిగా అక్కడే చాలాసేపు నిలబడిపోయాడు. వాడు ఖచ్చితంగా నీ కొడుకే బావా. చూడు, ఇద్దరికీ ఒకే చోట పుట్టుమచ్చ ఉంది. అంటే వాడు నీ కొడుకనేగా అర్థం. అమృత మాటలు గుర్తొస్తుంటే ఏదో తెలియని నిశ్చత్తువ ఆవరించింది యష్ని. తల పట్టుకుని అక్కడే కూలపడ్డాడు. అమృత ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. దేవ్కి యష్కి అంతా అయోమయంగా ఉంది. యష్ ఆలోచనలో మునిగిపోయాడు. కాసేపు తనని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు. దేవ్, హర్ష నా బిడ్డేంటి? అసలు ఇదెలా సాధ్యం? ఏం జరుగుతుంది? తల పట్టుకుని కూర్చున్నాడు. కాసేపటికి దేవ్ కాఫీ కలుపుకొని యష్ దగ్గరికి వచ్చాడు. కప్ తన చేతిలో పెట్టి పక్కనే కూర్చున్నాడు. కప్ పక్కన పెట్టేసి ఆలోచనలో మునిగిపోయాడు యష్. కాఫీ తాగు బ్రదర్, మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది. అసలేంట్రా ఇది? ఆ విషయం నువ్వే చెప్పాలి. ఏంటిదంతా? నాకు కూడా తెలియకుండా. రేయ్, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? నిజంగా నాకేం తెలియదు. ఓహో, తెలియకుండానే బిడ్డని కనేసావా? షటప్ దేవ్, నీకు తెలియకుండా నేనేమైనా సీక్రెట్ మెయింటైన్ చేశానా? నువ్వే నన్ను నమ్మకపోతే ఎలారా? నా నమ్మకంతో పని లేదు బ్రదర్. నువ్వు తప్పు చేసినా చేయకపోయినా బ్రదర్గా నిన్ను యాక్సెప్ట్ చేస్తాను. కానీ వదిన యాక్సెప్ట్ చేయగలదా? యష్ ఆలోచనలో పడ్డాడు. ఆడవాళ్ళు దేనైనా క్షమిస్తారు గాని తన స్థానాన్ని వేరే ఆడదానికి పంచడం సహించలేరు. అవసరం లేదు. అమృత నన్నేం ఇష్టపడటం లేదు కదా. తనెందుకు ఫీల్ అవుతుంది? ఏం బ్రదర్, తన మనసులో నీ మీద పెంచుకున్న ప్రేమ నిజంగానే నీకు అర్థం కావడం లేదా? లేక అర్థమైనా కానట్టు నటిస్తున్నావా? మాట్లాడలేదు యష్. వదినలో మార్పు క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా తను నిన్ను ప్రేమించుండకపోతే హర్ష నీ కొడుకు అని తెలియగానే ఎందుకంత బాధపడుతుంది? చెప్పు. ఆ విషయం నాకు తెలీదు. అవును, నీకేం తెలియదు. వదిన మనసు తెలియదు, ప్రేమ తెలియదు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలనుకోవడం లేదు. అవును, అనుకోవడం లేదు. ఇప్పుడేంటి? తన దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది, క్షమించమని కాళ్ళు పట్టుకోవాలా? కోపంగా చెప్పి బయటకి వచ్చి సిగరెట్ వెలిగించాడు. ఆ సిగరెట్తో పాటే అతని మైండ్ కూడా ఆలోచనతో కాలిపోతుంది. దేవు తన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. యష్, నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ మనసేంటో నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. భర్తగా తనకి న్యాయం చేయలేనప్పుడు ఎందుకని నీ లైఫ్లోకి తీసుకొచ్చావు?
తనని అలాగే వదిలేసుంటే శివని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేది కదా. దేవ్, ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఎన్నాళ్ళనిలా నీ నుంచి నువ్వే తప్పించుకుంటావు? స్టాప్ ఇట్ దేవ్. సరే, నేనేమీ మాట్లాడను, కానీ ఒక్క మాట. వదినని బలవంతంగా నీ భార్య స్థానంలోకి తీసుకొచ్చావు. అప్పుడు నువ్వు చేసింది తప్పని నాకు అనిపించలేదు. ఇప్పుడు తనకి అన్యాయం జరిగితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, గుర్తుపెట్టుకో. దేవ్ కూడా అంతే కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. చాలాసేపటి నుంచి అమృత ఇద్దరి మాటలు వింటూనే ఉంది. ఆలోచిస్తూ పక్కకి చూసేసరికి హర్ష బొమ్మలతో ఆడుకుంటూ కనిపించాడు. మొదటినుంచి తనకి అనుమానంగానే ఉన్నా అది అనుమానంగానే మిగిలిపోవాలని కోరుకుంది. కానీ అదే నిజమై ఎదురుపడుతుందని ఊహించలేదు తను. సాయంత్రం వరకు ముగ్గురు భోజనం కూడా తినకుండా ఎవరి ఆలోచనలో వాళ్ళుండిపోయారు. బాబుకి ఆయానే అన్నం తినిపించి పడుకోబెట్టింది. అమ్మాయి గారు, వెళ్ళొస్తాను. సరే అమ్మా. అమ్మా, ఉదయం నుంచి ఎవరూ ఏమీ తినలేదు. దేవ్ బాబుని, యష్ బాబుని ఎప్పుడూ అలా చూడలేదు. మీరైనా కాస్త నచ్చచెప్పి అన్నం తినిపించండి. సరే ఆయమ్మ, నేను చూసుకుంటాలే, నువ్వెళ్ళు. ఆయమ్మ వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి చూసింది. ఇద్దరూ ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చుని కనిపించారు. ప్లేట్లో అన్నం పెట్టుకుని దేవ్ రూమ్కి వచ్చింది. ప్లేట్ ఎదురుగా పెట్టేసరికి దేవ్ తన వైపు చూశాడు. భోజనం చేయి దేవ్. వద్దు వదినా. నీ కోపం ఎవరి మీద? మీ అన్నయ్య మీద, లేకపోతే అన్నం మీద? మాట్లాడలేదు దేవ్. అమృత అతని పక్కనే కూర్చుంది. మీ అన్నయ్య గురించి నీకు తెలీదా దేవ్? అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు, కానీ నాకు తెలియని యష్ కూడా ఉన్నాడని ఇప్పుడే అర్థమైంది. నువ్వే బావని నమ్మకపోతే ఎలా దేవ్? ఇంత జరిగినా అన్నయ్యని వెనకేసుకొస్తున్నావా? లేదు, అసలు నిజమేంటో తెలుసుకోమంటున్నా. ఇంకేం తెలియాలి వదినా? అంతా బయటపడింది కదా, హర్ష అన్నయ్య కొడుకే అని. దేవ్, ఒక మాట చెప్పనా? బావ నిజంగా తప్పు చేసుంటే నాకు తెలియదని బుకాయించడు, ధైర్యంగా ఒప్పుకుంటాడు. దేవ్ తలెత్తి తన వైపు చూశాడు. బావతో నా పరిచయం కొద్ది రోజులే కావచ్చు. నాకు తెలిసినంతవరకు బావ ఏదైనా తప్పు చేస్తే దాన్ని కప్పుపిచ్చుకోవాలని చూడడు. నేనే చేశానని ఒప్పుకుంటాడు. అలాంటిది హర్ష విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాడు చెప్పు? అంటే హర్ష అన్నయ్య కొడుకు కాదనా నీ ఉద్దేశం? డిఎన్ఏ మ్యాచ్ అయింది వదినా. నేనలా అనటం లేదు. హర్ష బావ కొడుకే అన్నది నిజమే కావచ్చు. అలాగే హర్ష గురించి బావకేమీ తెలియదనేది కూడా అంతే నిజం. ఏమంటున్నావు వదినా? వాడికి తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ విషయం నాకు కూడా తెలియదు దేవ్. కానీ మీ అన్నయ్యకే తెలియకుండా ఏదో జరిగింది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ ఆలోచనలో పడ్డాడు. అమృత చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు. యష్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. అతని గురించి పూర్తిగా తెలిసి కూడా ఆవేశపడ్డాడని అర్థమైంది దేవ్కి. నిజమే వదినా, అన్నయ్య నాకేమీ తెలియదని చెప్పినప్పుడే నేను ఈ విషయం గురించి ఆలోచించాల్సింది. అనవసరంగా తనతో గొడవపడ్డాను. సర్లే, ముందు భోజనం చెయ్యి. లేదు వదినా, నాకు ఆకలిగా లేదు. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఆకలి ఎందుకు వేదు? మూసుకొని తిను. అబ్బా, నిజంగా ఆకలి లేదు వదినా. దేవ్, నా కోపం తెప్పించకు, తిను. నాది సేమ్ డైలాగ్. అమృత కోపంగా దేవి చెవి పట్టుకుని మెలి తిప్పింది. ఆ, నొప్పెడుతుంది వదినా, వదులు. నువ్వెన్ని వేషాలు వేసినా వదిలేస్తాను, కానీ అన్నం తిననని మారం చేస్తే తాట తీస్తాను. తిను. తినమంటున్నానా? తింటాలే, వదులు. అమృత నవ్వుతూ దేవ్ చెవిని వదిలిపెట్టింది. ప్లేట్ చేతికిచ్చేసరికి మారు మాట్లాడకుండా తినేశాడు. దేవ్తో మాట్లాడదామని వచ్చిన యష్కి అమృత దేవ్కి నచ్చజెప్పిన విధానం బాగా నచ్చింది. బయటే నిలబడి చూస్తున్నాడు. అన్నయ్య నీదంతా అమ్మ పోలికంటే ఏమో అనుకున్నా, అది నిజమే అని ఇప్పుడు పూర్తిగా అర్థమైంది వదినా. మా సరస్వతమ్మ కూడా ఇంతే. అన్నం తిననని మారం చేస్తే చెవి మెలిపట్టి మరీ తినిపించేది. అమృత నవ్వుతూ దేవ్ తిన్న ప్లేట్ తీసుకుని వెనక్కి తిరిగేసరికి డోర్ దగ్గర యష్ కనిపించాడు. అతనితో ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. యష్ లోపలికి వచ్చి దేవ్ పక్కనే కూర్చున్నాడు. దేవ్ యష్ చేతిని పట్టుకున్నాడు. సారీ అన్నయ్య, తొందరపడ్డాను. సర్లే, వదిలే దేవ్. నిజంగా నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు కూడా అలా మాట్లాడేసరికి నా మైండ్ పనిచేయలేదు. నిన్ను బాధ పెట్టేలా బిహేవ్ చేసుంటే సారీరా. అదేం లేదులే బ్రదర్, నేనే తొందరపడ్డాను. ముందు చిక్కుముడిని బ్రేక్ చేయాలి. డోర్ చప్పుడు వినిపించడంతో ఇద్దరూ డోర్ వైపు చూశారు. అమృత డోర్ దగ్గర నిలబడి కనిపించింది. దేవ్, మీ అన్నయ్యని భోజనం చేయమని చెప్పు. అమృత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బ్రదర్, వదిన విషయంలో మన క్యాలిక్యులేషన్స్ అన్నీ తప్పని ఈరోజు రుజువైంది.
తనలో మొండితనమే కాదు, అర్థం చేసుకునే గుణం కూడా ఉంది. మన అమ్మే వదిన రూపంలో మన దగ్గరికి వచ్చినట్టుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదినను మాత్రం బాధ పెట్టొద్దు బ్రదర్, ప్లీజ్. యష్ ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చాడు. అమృత గది దగ్గరికి వచ్చేసరికి తను గదిలో కనిపించలేదు. బాబు బెడ్ మీద నిద్రపోతూ కనిపించాడు. బెడ్ దగ్గరికి వచ్చి బాబు పక్కనే కూర్చున్నాడు. అమాయకమైన పిల్లాడి మొహం చూడగానే మనసంతా బరువెక్కింది యష్కి. సారీరా, నాకే తెలియకుండా ఎక్కడో పొరపాటు జరిగింది. కానీ అదేంటో నాకు అర్థం కావటం లేదు. త్వరలోనే అన్నింటినీ సరిచేస్తాను. నువ్వు నా బిడ్డవే అని వీళ్ళంతా అంటున్నారు. అది నిజమైనా కాకపోయినా నీకు మాత్రం ఏ లోటు రాకుండా చూసుకుంటాను. ప్రేమగా బాబు తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టాడు. యష్ స్పర్శని గుర్తుపట్టాడో ఏమో నిద్రలోనే నవ్వుతున్నాడు. అమృతని వెతుకుతూ బయటికి వచ్చాడు యష్. లాన్లో కూర్చుని కనిపించింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ప్లేట్లో భోజనం పెట్టి అమృత దగ్గరికి వచ్చాడు. యష్ని చూసి పక్కకి తిరిగి కూర్చుంది తను. దేవికి నచ్చజెప్పి నువ్వు అన్నం మీద కోపగించుకుంటే ఎలా అమ్ము? అమృత తల తిప్పి యష్ని చూసింది. కోపం నా మీదే కదా, భోజనం చేయి. మాట్లాడలేదు తను. అమ్ము, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. అమృత ఏడుస్తూ యష్ని హత్తుకుంది. ఏయ్ అమ్ము, ఏడోకు ప్లీజ్ రా, ఏడోకు. హర్ష విషయం నిజంగా నాకేం తెలియదు. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ట్రస్ట్ మీ అమ్ము. నీకు తెలియకపోవచ్చు కానీ వాడు నీ బిడ్డ అనేది నిజమే కదా. యష్ తననే చూస్తుండిపోయాడు. అది అబద్ధమైతే బాగుండునని నాకు అనిపిస్తుంది, కానీ అదే నిజం. అమ్ము, ఇంతకు ముందులా నాకు నీ మీద కోపం రావడం లేదు బావా. ఎందుకో మనసంతా బాధగా ఉంది. నిన్నొక విషయం అడగొచ్చా? ఏంటి? ఒకవేళ హర్ష తల్లి తిరిగొస్తే నన్ను పంపించేస్తావా? ఏయ్, నువ్వు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? అలా ఏం జరగదు. అనవసరంగా మనసు పాడు చేసుకోకు. ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా భోజనం కలిపి తనకి తినిపించాడు. నువ్వు తిన్నావా? లేదు, తర్వాత తింటాలే. అదేమొద్దు, నువ్వు కూడా తిను, లేదంటే నేను తినను. అలాగే తింటాలే. ఇద్దరూ కలిసి భోజనం చేసి ఇంటి లోపలికి వచ్చారు. యష్ తన గదిలోకి వెళ్ళబోతూ అమృత పిలవటంతో వెనక్కి తిరిగి చూశాడు. అమృత దగ్గరికి వచ్చి యష్ ఎదురుగా నిలబడింది. నీ వల్ల ఎవరికి అన్యాయం జరిగిందో నాకు తెలియదు బావా, కానీ హర్ష చిన్నపిల్లాడు, వాడికి అన్యాయం జరగనివ్వకు. అమృత గదిలోకి వెళ్ళిపోయింది. యష్ ఆలోచిస్తూనే గదిలోకి వచ్చి బెడ్ మీద కూలబడ్డాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.